పై కలెక్టర్లు ఎస్పీలతో సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు చంద్రబాబు. ఒక్కో కుటుంబానికి 3,000 చొప్పున ఇవ్వాలని, కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు చంద్రబాబు నాయుడు. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవికృష్ణ చేస్తారు. రవికృష్ణ, ఇప్పటికే మొత్తం అందరు మంత్రులు కూడా ఆల్మోస్ట్ ఇంకా ఈ తుఫాను ఎదుర్కొనేందుకు చాలా తీవ్రంగా శ్రమిస్తారు. అందరితో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు ఇంకా ఏ ఆదేశాలు ఇచ్చారు? అంటే సతీష్, ఏదైతే దీనికి సంబంధించి తుఫాను వస్తున్నటువంటి నేపథ్యంలో గత 3 రోజుల నుంచి కూడా ప్రధానంగా ఈ సీఎం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈరోజు మరోసారి, అంటే ఇది మూడోసారి అయితే మాత్రం టెలికాన్ఫరెన్స్ కలెక్టర్ ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కూడా వచ్చేటువంటి తీవ్రమైన తుఫాను కాబట్టి దానికి అనుగుణంగానే అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకోవాలని గత 2 రోజుల నుంచి కూడా ఆయన ఆదేశాలు ఇస్తూనే ఉన్నాడు. ఆ నేపథ్యంలోనే కలెక్టర్లు కానివ్వండి, అదేవిధంగా సంబంధిత శాఖలకు సంబంధించిన వాళ్ళు, అలాగే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లా మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటం, అదేవిధంగా కూడా అప్రమత్తం చేయటం, అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయటం, అవసరమైతే బలవంతంగా అయినా సరే వాళ్ళని ఇక్కడ పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్లో ఆయన స్పష్టంగా కూడా చెప్పారు. ప్రధానంగా ఏదైతే ఈ తుఫాను వస్తున్నటువంటి నేపథ్యంలో ఆస్తి నష్టము జరగకూడదు, ప్రధానంగా కూడా ప్రాణ నష్టం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగకూడదు, అందుకు అనుగుణంగానే ప్లానింగ్ ఉండాలి. దీనికి పూర్తిగా కూడా సంబంధిత కలెక్టర్స్, జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి బాధ్యత వహించాలి. అలాగే పునరావాస కేంద్రాలకు వచ్చేటువంటి ఈ ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మాత్రం వచ్చిన వెంటనే కూడా వాళ్ళకి 3,000 రూపాయలు క్యాష్ ఇవ్వాలి. అదేవిధంగా కూడా 25 kgs రైస్ బ్యాగ్ కూడా ఇవ్వడమే కాకుండా వాళ్ళకి సురక్షితమైన నీరు అందించాలి. ప్రధానంగా కూడా ఇప్పుడు వచ్చే సమస్య, ఎప్పుడైతే వర్షం ఎక్కువగా ఉంటుందో వెంటనే కూడా కంటామినేషన్ వాటర్ అయ్యి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి, అనారోగ్య పరిస్థితులు ఏర్పడితే వాటికి మాత్రం స్ట్రిక్ట్గా కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక వివిధ గ్రామానికి సంబంధించి కానీ పట్టణానికి సంబంధించి కానీ వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకి హెల్ప్ చేయడానికి వచ్చేటువంటి వాళ్ళ సేవలు కూడా పూర్తి స్థాయిలో కూడా వినియోగించుకోవాలని ఆయన అయితే తెలియజేసిన పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా ఈ తుఫాను ఏదైతే ఉందో ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది, దీని రేడియస్ కూడా ఎక్కువగా ఉంది. ప్రధానంగా వైజాగ్ నుంచి ఇటు నెల్లూరు వరకు పూర్తి స్థాయిలో కూడా దాని రేడియస్ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా దానికి సంబంధించి పూర్తిగా ఆ జిల్లా కలెక్టర్ తీర ప్రాంతాల్లో మాత్రం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పారు. దానికి అనుగుణంగానే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ప్రధానంగా అక్కడ ఎక్కడికక్కడ దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్స్ అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా సహాయక చర్యలు అందించేందుకు కూడా సిబ్బంది రెడీగా ఉన్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాహనాలు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. ఇక స్కూల్స్కి కాలేజీలకి అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా సెలవు ప్రకటించారు. 3 రోజులు అంటే 27, 28, 29 అవసరమైతే కూడా పొడిగించాలని సీఎం అయితే ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లో మాత్రం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వచ్చినటువంటి ఎవరైతే బాధితులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా కూడా ఇంటి వాతావరణంలోనే వాళ్ళకి సౌకర్యాలు అందించాలని ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. దీనికి అనుగుణంగానే ప్రజెంట్ అయితే మాత్రం ఈ కలెక్టర్ ఎస్పీలతో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం పూర్తిగా కూడా ఆయన కలెక్టర్స్దే బాధ్యత అని తెలియజేశాడు. అవసరమైతే ప్రధానంగా కూడా వచ్చినటువంటి ఏదైతే ఈ పునరావాస కేంద్రాలు ఉన్నాయో వాటికి వచ్చిన వాళ్ళని కేవలం భోజనం పెట్టడంతోనే మీ పరిస్థితి సక్రమంగా ఉండదు, వాళ్ళకి పూర్తిగా కూడా ఆరోగ్య భద్రత కూడా ఉండాలి. అందుకని అక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించాలి. అవసరమైతే ఒక మెడికల్ క్యాంప్తో పాటుగా కూడా అవసరమైతే కూడా డాక్టర్స్ కూడా అక్కడే ఉండాలి అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యం. అదేవిధంగా కూడా ఇక రాష్ట్రానికి సంబంధించి ఏదైనా సరే ఈ గండులు పడినటువంటి నేపథ్యం, అంటే కాలువలకి